అక్రమార్కులను వెంటాడుతున్న నాదెండ్ల సీఎం చేతికి రేషన్ దందా లెక్కల చట్టం. ఏదైతే రైస్ మాఫియా పైన అట్లాగే ఇతర మాఫియా పైన వీటన్నిటిపైన ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనోహర్ గారు రివ్యూ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రిపోర్ట్ అన్నీ ఇచ్చారు. 15,000 మెట్రిక్ టన్నులని సీజ్ చేశాము. ఏది మేము వస్తున్నామని తెలిసి చాలా తరలించారు. అయినప్పటికీ ఒక 10 గోడౌన్లో చేస్తే 8 గోడౌన్లో దొరికింది. వీటిని సీజ్ చేశాము. ఈ విధంగా ప్రతి నెల ఒక పెద్ద ఎత్తున ఇది తరలి వెళ్తుంది. దీనికి సంబంధించినటువంటి దానిపైన మేము ఒక రిపోర్ట్ రెడీ చేస్తున్నాము. ఫర్దర్ యాక్షన్స్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామన్నప్పుడు సీఎం గారు ఏం చేస్తే బాగుండిద్దని అంటే సిఐడి ఎంక్వైరీ చేస్తే దీంట్లో ఈ షిప్స్ ఒక షిప్ కొని దీన్ని బేస్ చేసుకుని ఇదంతా తరలించారు. మొత్తం రేషన్ బియ్యం ఎంటైర్గా కూడా ఒక పెద్ద ఎత్తున తరలి వెళ్ళిపోయింది. ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ నడిపింది. దీనికి సంబంధించినటువంటి దానిపైన మీరు కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుందన్న దానిపైన వాళ్ళిద్దరూ ఒక క్లారిటీగా ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ ఆదేశిద్దామా, సిఐడి ఎంక్వైరీని చేయాలనే దానిపైన ఒక కంక్లూజన్ రిపోర్ట్ ఒకటి రెడీ అయిన తర్వాత ఒక 2-3 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారికి మనోహర్ గారు ఇట్లా జరిగింది సార్, ఇట్లా జరిగిందని చెబుతుంటే ఆయన ఆశ్చర్యపోతున్నారట. నేను ఏదో జరుగుతుంది అనుకున్నాను కానీ ఇంత స్థాయిలో జరుగుతుందని ఊహించలేదు మనోహర్ గారు. దీన్ని ఇప్పుడు మరి ఏంటి, మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, రైతుకి ఎలా బెనిఫిట్ చేయాలి, వినియోగదారుడు రేషన్ కార్డుదారుడికి ఏ విధంగా బెనిఫిట్ చేయాలి, ఈ మాఫియాని ఎలా కంట్రోల్ చేయాలి, అరికట్టాలన్న దానిపైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసి దీనికి ఫైనల్గా ఒక కంక్లూజన్ తీసుకురమ్మని చెప్పటం, దాని మీద ఒక చర్చ జరగటం, దాని మీద ఒక పాజిటివ్గా అడుగులు పడినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి దీని మీద ఏం జరిగిద్ది, ఏంటి, ఏం జరగబోతుంది అనేటువంటి దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మురళి గారు ఉన్నారు. ఏంటి గుడ్ ఈవినింగ్. ఏంటి మరి భేటీలో ముఖ్యమంత్రి గారితో జరిగిన మీటింగ్లో ఏంటి, ఏం నిర్ణయానికి వచ్చారు, ఏమైనా క్లారిటీ వచ్చిందా, ఏంటి, ఏం జరగబోతుంది? అంటే ప్రస్తుతానికైతే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగినటువంటి భేటీలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆయన వివరించడం జరిగిందండి. అయితే దీని మీద పూర్తి స్థాయిలో అన్నీ సిద్ధం చేసుకుని ఒక రిపోర్ట్ తయారు చేసిస్తే దానిపై ఫర్దర్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఎట్లా వెళ్ళాలనేది కూడా 1-2 సూచనలు చేస్తే కనుక అందులో ఇది కంట్రోల్ చేయటం కానీ, ఏదైతే మాఫియాను కంట్రోల్ చేయటం కానీ, పేద ప్రజలకు వెళ్ళవలసినటువంటి పీడిఎస్ రైస్ విదేశాలకు వెళ్లకుండా ఆపడంలో కానీ ఇటువంటి అంశాలు నివారించడానికి కావాల్సినటువంటి చర్యలు ఎట్లాంటివి తీసుకుంటారో కూడా చూసి ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పినట్టుగా మనకు సమాచారం అందిస్తారు. దానిపై మరొక వైపు ఏంటంటే మనోహర్ గారు చేసినటువంటి ఇప్పటివరకు క్షేత్రస్థాయి పర్యటన కానీ, అబ్జర్వేషన్ కానీ, అధికారుల సమీక్షలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుందా, నిజంగా ఇన్ని వేల టన్నులు దారి తప్పుతుందా అని ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కూడా మనోహర్ గారికి మరింత భరోసా కల్పించారు. ఇందులో నువ్వు కంట్రోల్ చేయడానికి ఎంతవరకు ముందుకు వెళ్ళాలో అంతవరకు వేగంగా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసి పౌర పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి అక్రమార్కులు భర్తం పట్టవలసిన అవసరం అయితే ఉందని చెప్పారు సార్. ఇప్పటివరకు దాదాపుగా 12 గోడౌన్లు రైడ్ చేస్తే 8 గోడౌన్లు సీజ్ చేశారు సార్. అందులో 15,000 టన్నుల రైసు దాదాపుగా కూడా 50 కోట్ల రూపాయలు విలువైనటువంటి రైస్ని సీజ్ చేయడం కూడా జరిగింది సార్. అయితే ఇందులో 6 మీద కేసులు కూడా నమోదయ్యాయి సార్. మిగిలిన వాటిపై కూడా కేసులు నమోదు చేసే దిశగా మనోహర్ గారు రేపు మధ్యాహ్నం మరొకసారి సివిల్ సప్లైస్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఇప్పటివరకు జరిగినటువంటి రైడ్స్పై కానీ, ఇప్పటివరకు కాకినాడ పోర్టులో జరిగినటువంటి అంశాలపై కానీ మరొకసారి అధికారులతో సమీక్షించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక నివేదిక అధికారికంగా అంటే లిఖితపూర్వకమైన నివేదిక కూడా ఇచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాల్సిన అవసరం సార్. ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం కొంత సీరియస్గానే దీనిపై రియాక్ట్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది సార్. ఎప్పుడు మోత మోగిద్ది? మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లోనే ఉండొచ్చు సార్. ఎందుకంటే చంద్రబాబు గారికి సౌండ్ మామూలుగా వచ్చిద్దా, రీసౌండ్ వచ్చిద్దా? ఆ విజిలెన్స్ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా రీసౌండ్ వస్తుంది సార్, అందులో డౌట్ లేదు సార్. ఎందుకంటే అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కానీ పేద ప్రజల పీడిఎస్ రైస్ వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంటా సార్. రీసౌండ్ వస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదు. సరే వెళ్ళొద్దాం పద కాకినాడ, గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం అసలు ఏంటనేది. సరే సార్. ఓకే రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ.